మెదక్ డిపిఆర్ఓ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసిందని, భారత యుద్ధ విమానాలను భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ తప్పుడు వార్తలు ప్రచురించిన నమస్తే తెలంగాణ ప్రింటర్ అండ్ పబ్లిషర్స్ రాజ్యసభ సభ్యుడు దామోదరరావు రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్వర్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదులు ఇచ్చినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడిటర్ తీగల కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ కు మెదక్ ఎస్పీకి రాతపూర్వకంగా మెదక్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రాతపూర్వకంగా ఫిర్యాదిస్తున్నట్లుగా తెలిపారు. దేశ సమగ్రతకు భంగపరిచే ప్రతి వార్తను దేశ రక్షణ శాఖ స్క్రూటినీ చేస్తుందని అన్నారు. ప్రతి వార్తని దేశ రక్షణ శాఖ స్క్రూటినీ చేస్తుంది. తర్వాత జరిగేటువంటి కారణాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకుంది. లేనటువంటి పత్రికలు ఏ పత్రికలైనా సరే తమ పద్ధతి మార్చుకోవాలి. బరాబరి ఈ దేశ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మీకు రాయడానికి మనసు ఒప్పకపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి. అన్నిట్లలో తప్పుడు వార్తలే. రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ని కలిసి సైనిక్ స్కూల్ 3 కావాలని చెప్పిండు. వార్త ఎందుకు రాయం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2021లో నల్గొండ ఎంపీగా పిసిసి అధ్యక్షుడి హోదాలో లోక్సభలో అడిగిండు, మాకు సైనిక్ స్కూల్ ఎందుకు ఇస్తలేరని. ఆ రోజు ఉన్నటువంటి రక్షణ శాఖ సహాయ మంత్రి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన్సుఖ్ మాండవీయ గారు అనుకుంటా, వారు సమాధానం ఇచ్చారు లోక్సభలో. 2017లో తెలంగాణకి సైనిక్ స్కూల్ ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది. మీరు స్థలం ఇవ్వండి వరంగల్ లోపల. నేను కొట్లాడితే తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం అంట. అన్నం తింటురా, గడ్డి తింటురా. ఈ కరపత్రికలు, ఇది దినపత్రిక కాదు, ఇది బీఆర్ఎస్ కరపత్రిక. దేశంలో యుద్ధం జరిగితే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కనీసం రాయకుండా వీడికి నచ్చిన టీఆర్ఎస్ వార్తల్ని రాస్తున్నటువంటి ఈ పత్రిక లైసెన్స్ రద్దు చేయమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రని చెప్తారు. 2017లో ఎవరు ఎంపీ గారు? వినోద్ గారు. ఎందుకు సైనిక్ స్కూల్ తీసుకురావడంలో మీరు ఎందుకు విఫలమైనరు? మాట్లాడితే కేంద్రం మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం తన పద్ధతి మార్చుకోవాలి, తన విధానాన్ని ఆలోచించుకోవాలి. లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పోలీస్, రేపు ఉపరాష్ట్రపతి ధనకర్ గారిని అవసరమైతే ప్రత్యేకంగా వెళ్లి కలిసి అయినా ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదరరావు గారి మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 5 నిమిషాల తర్వాత మా లీగల్ టీం, మా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు, మాజీ భారత అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని పోయి జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి, అసలు జరగనే లేదు, మనకి తోకలేదు, ఇది లేదు, అసలు పాకిస్తాన్ అనేటువంటి తుపాకీ ఎత్తే దమ్ము లేదు, ధైర్యం లేదని ప్రపంచం అంతా ఘోషిస్తుంటే 5 భారత యుద్ధ విమానాలు కూల్చినాయని భారత సైన్యాన్ని తక్కువ చేసి, భారత యుద్ధ విమానాన్ని తక్కువ చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి దామోదరరావు నేతృత్వంలో తీగుళ్ల కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్య తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి రాసినాం. మెదక్ ఎస్పీ గారికి కొద్దిసేపట్లో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇట్లాంటి దేశ ద్రోహుల్ని రాళ్లతోటి కొట్టి సంపాదించినటువంటి రోజులు వస్తాయి. బెటర్ యూ వైండ్ అప్ యువర్ పేపర్. నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూళ్ళ గురించి మాట్లాడితే ఇలా ఈ తెలియతక్కువ పేపర్ రాస్తుంది ఒక వార్త. ఎవరో వాళ్ళ మాజీ ఎంపీ చెప్పిండంట తెలంగాణకు సైనిక్ స్కూళ్ళల్లో అన్యాయం జరిగిందని వీళ్ళ ఒక వార్త రాస్తారు. నేను అడుగుతున్నా, మీకు అసలు ఏమైనా జర్నలిజం విలువలు ఉన్నాయా? సంస్కారం ఉందా? నేను కూడా 1995 నుంచి పనిచేసిన రిపోర్టర్గా. మీదో సంస్కారం, మీదో పద్ధతి. సైనిక స్కూళ్ళల్లో రాష్ట్రానికి అన్యాయం, ఇది వీళ్ళు రాసేటువంటి వార్త. తెలివి ఉండాలి, ఈ పేపర్ వానికి తెలివి ఉండాలి అని చెప్తున్నా. చంద్రశేఖరరావు అనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2017వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి, వరంగల్ కి ఒక సైనిక్ స్కూల్ ని మంజూరు చేసింది. 2017లో సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే 2023 దాకా 6 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు కనీసం చంద్రశేఖరరావు అనేటువంటి తప్పు చేసిండు, సైనిక స్కూల్ తీసుకురాలేదనేటువంటి వార్త రాయలేను ప్రచారం చేసి 5 భారతీయ యుద్ధ విమానాలనట పాకిస్తాన్ ఉంచేసింది. ఇవి వీళ్ళ తెలివితేటలు. డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు మీడియాను సంయమనం పాటించమని
తప్పుడు వార్తలు రాయొద్దని, దేశ సమగ్రతకి దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఏ వార్తలు కూడా తొందరపడి రాయకూడదని చెప్తే మధ్యాహ్నమే వీళ్ళకి ఏదో కొంపలట్టుకపోయినట్టు పాకిస్తాన్ భారతదేశ విమానాల్ని 5ంటిని ఊల్చేసిందని సంకల్పుకొని ఈ సంబురాలు జరుపుకునేటువంటి ఈ నీచ సంస్కృతికి ప్రింటర్ అండ్ పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు. చాలా సంస్కారం ఉండాలి ఈ పత్రికకు, పత్రిక నడుపుతున్నటువంటి పెద్దలకి. అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ గౌరవనీయులు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్ గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ఊరంతా ఒకరికుంటే ఊసుగల్లోడు ఒకరికున్నట్టు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి పత్రికలు ఇష్టమున్నా కష్టమున్నా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ మన దేశంలో ఉన్నటువంటి పత్రికలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు విజ్ఞులంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే 10 ఏళ్ళు అధికారం చెలాయించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధికార దినపత్రిక నమస్తే తెలంగాణ నిన్న మధ్యాహ్నం నుంచి వెబ్ పేజీలలో 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చేసిన పాకిస్తాన్,